మామ ఈ రోజైతే నేను ఒక కొత్త రకమైన చేపనైతే ఇగురు పెట్టి అయితే మీకైతే చూపించబోతున్నాను. అది వచ్చేసి రెడ్ స్నాపర్ అంట. ఇది వచ్చేసి సంకర ఫిష్ అనమాట. ఇది వచ్చేసి టేస్ట్ అయితే మాత్రం మేము ఇంట్లో వండుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఈ చేపను చూడడం కూడా ఫస్ట్ టైం చూసాను అనమాట. చూసి చూడంగానే ఇదేంటి ఇంతలా ఉందని చెప్పేసి అడిగాను. అడిగితే ఇదేమో సంకర చేప అన్నారు. తూనీగలు కూడా అని అంటారంట ఈ చేపని. ఈ చేప వచ్చి రెడ్ కలర్లో ఉంది, చిన్న చిన్నగా ఉందన్నమాట. ఇది పులుసు పెట్టుకోవచ్చు, అలాగే ఇగురు అలాగే ఫ్రైకి కూడా పనిచేస్తుందంట. వీళ్ళ దగ్గర మొత్తం 6 రకాల చేపలు అయితే ఉన్నాయి, పీతలు ఉన్నాయి, అలాగే మొత్తం చాలా అంటే దగ్గర దగ్గర ఒక 5-6 రకాల చేపలు అయితే ఉన్నాయి, రొయ్యలు. అలాగే పేర్లు అడిగితే మాత్రం ఫుల్ బిజీగా ఉండడం వల్ల అయితే చెప్పలేదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా చేయించడానికి అయితే వెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళు ఎవరైతే పండు కప్పు అయితే చేయించుకుంటున్నారో ఇది వచ్చేసి దగ్గర దగ్గర 3 కేజీలు ఉందంట. 1000 రూపాయలు అయితే వీళ్ళైతే ఛార్జ్ చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందంట. నెక్స్ట్ అయితే మన చేపలు అయితే చేస్తారు. చేపలు చేసినందుకు 20 రూపాయలు అయితే తీసుకున్నారు. దగ్గర దగ్గర మనకి కేజీకి 11-12 వచ్చాయన్నమాట. ఈ చేపలు అయితే చిన్న చిన్నగా ఉండడం వల్ల కేజీకి 10-11 అయితే పడ్డాయి అనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా నర్సీపట్నం మార్కెట్ అనమాట. సండే మార్నింగ్ ఇంత బిజీ షెడ్యూల్గా ఉంటుంది అనమాట మార్కెట్ మొత్తం. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఇక్కడ అయితే చాలా అంటే చాలా దుకాణాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ నుంచి మేమైతే కొంచెం తెలిసిన వాళ్ళని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇగో ఇవన్నీ కూడా అవే చేపల దుకాణాలు అనమాట. చేపల దుకాణాలు, రొయ్యలు, అలాగే పీతలు, మొత్తం అన్ని రకాలైతే నర్సీపట్నం మార్నింగ్ అయితే వస్తున్నాయి అన్నమాట. మీరు ఎవరన్నా ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉంటే కనుక ఇక్కడైతే మీరైతే చూడవచ్చు. అలాగే విలేజెస్లో కూడా వస్తాయి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే సముద్రం అనమాట. కొన్ని అయితే చెరువు చేపలు అయితే కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా లేట్ చేయకపోతే ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత వీటిని అయితే ఫ్రెష్గా అయితే నీట్గా కల్లుప్పు అది వేసి కడిగేసుకున్నాం అనమాట. కడిగేసుకున్న తర్వాత ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా వీటిని అయితే మనం అయితే కుకింగ్ చేయడానికి స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ అయితే తీసుకున్నాం. ప్యాన్లో ఆయిల్ అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం అనమాట. వేసేసుకున్న తర్వాత వాటిని చిన్న డీప్ ఫ్రై అయ్యే వరకు అయితే మనం అలాగైతే తిప్పుకున్నాం. అలాగైతే మీరు అయితే చేసుకోండి. టేస్ట్ మ్యాక్సిమం మాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకు సూపర్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఆనియన్ మిక్స్ అయితే అందులో వేసేస్తున్నాం అనమాట. వేసేసిన తర్వాత అది కూడా కొంచెం ఏంటంటే అటు ఇటు కదిలేలా మొత్తం అయితే మిక్స్ చేసుకోండి ఆయిల్లో. దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అయితే మీకు లైన్గా చెప్తూ ఉంటాను. మీరైతే అలా ఫాలో అయిపోండి. ఫాలో అయిపోతే ఈజీగా అయితే మీరైతే మేకింగ్ చేసుకోవచ్చు. ఈ సంకర ఫిష్ కర్రీ అనమాట. దీన్ని వచ్చి ఇంగ్లీష్లో రెడ్ స్నైపర్ అంటారు. దీని యూజెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. నేనైతే క్రోమ్లో సెర్చ్ చేశాను, మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే పసుపు, ఉప్పు వేసుకున్నాం అనమాట. మీకు ఎంత కావాలితే దాన్ని బట్టి చూసుకొని ఒకసారి అయితే వేసుకోండి. నేనైతే కేజీ చేపలకి ఇంత అయితే వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్నాం అనమాట. మనం ఆల్రెడీ చేపని కల్లుప్పుతో కడుగుతాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం తగ్గించేసుకోవడం మంచిది. దాని తర్వాత ఏంటంటే మొత్తం అన్ని చేపలని కూడా మొత్తం అందులో పెట్టేసుకొని చూడండి నేను ఎలాగైతే పేర్చుకుంటున్నాను. దాకా కొంచెం చిన్నదవడం వల్ల అయితే మొత్తం అన్ని ఇరికిరిగ్గా పెట్టడం వలసి అయితే వచ్చిందనమాట. ఇంకా లేట్ చేయకుండా మా అమ్మ వండుతుంది, నేను కాదు వండేది. కాకపోతే ఏంటంటే నేను వండినట్టు బిల్డప్ ఇస్తున్నాను అంతే. అక్కడ మీరైతే అన్నీ చూడొచ్చు చేపలను అయితే ఎలా పెట్టామో. దాని తర్వాత ఏంటంటే ఒక్కొక్క చేపని ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అన్నీ కూడా రొటేట్ అయితే చేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపించినట్టయితే మీరైతే రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ప్రతిదానికి కూడా మొత్తం మనం కిందన యూజ్ చేసిన పేస్ట్ మొత్తం అంటుకునేలాగా. దాని తర్వాత మన ఇంట్లో పచ్చికారం ఉంటే కనుక పచ్చికారం అయితే వాడండి. చేపల పులుసులోకి అలాగే పీతలు, రొయ్యలు ఇలాంటి వాటిల్లోకి పచ్చికారం అనేది వాడితే మనకి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తుంది. మా ఇంట్లో పచ్చికారం అయితే ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే 2 స్పూన్లు అయితే అందులో వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసాము. ఇగురు కాబట్టి ఇగురికి 2 అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోద్ది అనమాట మనకి. దాని తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇలాగైతే మిక్స్ చేయండి. గరిటెతో అయితే ఇంకా అసలు పెట్టకండి గరిటె కూడా. ఇప్పుడు చూసారా మనకి కొంచెం ఇగురు వచ్చింది. ఇది కొంచెం డీప్ ఫ్రై అయ్యాక మనకేంటంటే ఇలాగైతే అవుతుందన్నమాట. ఇలా అయిన తర్వాత మీరైతే మొత్తం కూడా మళ్ళీ కూడా ఏంటంటే గుడ్డ పట్టుకొని ఫుల్గా అయితే మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అయితే మనకైతే బాగానే వస్తుందన్నమాట. ఇలా అయితే వస్తుంది. మీరైతే చూడవచ్చు. మీరైతే అసలు గరిటె అయితే పెట్టకండి. గరిటె అయితే పెట్టకుండా అయితే ఒక 10 నిమిషాలు ఉంచేయండి. 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకైతే సూపర్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వేడి అన్నంలోకి ఆ రెడ్ స్నాపర్ ఫిష్ని అయితే మనం అలా అయితే పెట్టేసుకున్నాం. ఈగురు కూడా కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంది. నాకైతే
నోరు ఊరిపోతుంది అనమాట. మీరైతే చూడొచ్చు. ఎగురైతే వేసుకున్నాను. ఎగురైతే వేసుకున్న తర్వాత దాన్ని అయితే మిక్స్ చేసేస్తున్నాను చేప. మీరు ఎప్పుడూ కూడా చేప తింటున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎగురు కలుపుకొని అలాగే ఆ చేప ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే వీడియో ఇక్కడ వరకు చూసుంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అలా మిక్స్ చేసుకుని అలా తినేసాను. టేస్ట్ అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే మా ఇంట్లో చేసిన చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. మీకు మీ ఇంట్లో చేసిన కర్రీ ఏ కర్రీ అంటే ఇష్టమో వీడియో సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను జస్ట్ నార్మల్గా తెలుసుకుందాం. బాగుంటుంది కదా. ముక్క అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఇది ఫ్రైకి కూడా చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం అయితే ఫ్రై అయితే ట్రై చేద్దాం.